యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35వ వచనం. చాలండి, రాయ్. చాలామంది విశ్వాసులు వాళ్ళ ప్రార్థనలలో తరచుగా కొన్ని మాటలు వాడుతూ ఉంటారు. వెనక ముందు ఆ మాట గురించి అవగాహన లేనప్పటికీ, అనుభవం లేనప్పటికీ, కానీ ప్రార్థనలో మాత్రం చక్కగా ఆ మాటను వాడు తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెబుతూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మాట యోహాను 2 సార్లు చెప్పాడు. 29వ వచనంలోనేమో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36వ వచనంలోనేమో ఇదిగో దేవుని గొర్రెపిల్ల. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు బ్యాప్టిజం వచ్చి యోహాను 2 సార్లు ఈ మాట చెప్పాలి? అవసరత ఏంటి? ప్రత్యేకత ఏంటి? విశిష్టత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు? ఒకవేళ ఇతరులు క్రైస్తవులు ఈ ప్రశ్న మీకు వేస్తే మీరు ఏం చెప్తారు? మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఈ మాటలు లేవు. పస్కా పశువు అని ఉంది, పస్కా బలి అని ఉంది. కానీ ఈ యొక్క యోహాను సువార్తలో బ్యాప్టిజం ఇచ్చు యోహాను 2 సార్లు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఈ మాట యూజ్ చేశాడు. నేనేమంటున్నానంటే, దేవుని గొర్రెపిల్ల అనకుండా దేవుని వాక్యములో, పాత నిబంధనలో దేవునికి బలి ఇచ్చేటప్పుడు చాలా పశువులు ఉన్నాయి. కోడలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పావురము ఉంది, తర్వాత గువ్వలు కూడా ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని బ్యాప్టిజం ఇచ్చే యోహాను వాడకుండా లోక పాపములు మోసుకొని పోవు పావురము, లోక పాపములు మోసుకొని పోవు కోడే, బుల్ అనమాట. బుల్ ఫైట్ అప్పుడు పిల్లలు చూస్తుంటారు కదా. ఇవన్నీ అనకుండా ఎందుకు ఈ మాట అన్నాడు? అది మన కాన్సెప్ట్ అండి. ఎందుకు అన్నాడు? ఇంకో విషయంలో ఇంకా చక్కగా మనం ఆలోచన చేస్తే, లోక పాపములు అనే మాట ఉంది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కేవలము అమెరికా పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లేదు కదా. కేవలము ఒక అగ్రజాతి వారికే మాత్రమే మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఉందా? ఓన్లీ గొప్పవారికి మాత్రమే ఉందా? పోనీ పేదవారికి మాత్రమే ఉందా? అలా లేదు కదా. ఎవరి పాపములు అంట? లోక పాపములు భరించుటకు, లోక పాపములు మోయుటకు, లోక పాపములు భరించడై ఉన్న దేవుని గొర్రె పిల్ల అని మనము చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎవరిని ఉద్దేశించి చెప్పాడు యోహాను? కొంచెం ఆలోచన చేద్దాం. యోహాను ప్రసంగం ఎలా ఉంటుంది అంటే, అందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపము పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఓకే, అరణ్యములో ఒక శబ్దము అని ఈ విధముగా యోహాను ప్రసంగం చేస్తూ ఉంటాడు. ప్రసంగము చేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ మాట వస్తుంది. అబ్రాప్ట్లీ, సడన్లీ, వెంటనే ఈ మాట వచ్చేస్తుంది, దేవుని గొర్రెపిల్ల. ఎందుకు అన్నాడు అనే మాట మనం బాగా ఆలోచన చేద్దాం. ఎందుకు అన్నాడు అంటే, ఆయన బోధ చేస్తున్న సమయంలో సుంకరులు వచ్చారు. ఆయన బోధ చేస్తున్న సమయంలో యూద ప్రజలందరూ వచ్చారు. ఆయన బోధ చేస్తున్న సమయంలో మతాధికారులు వచ్చారు. ఆయన బోధ చేస్తున్న సమయంలో ఇంకెవరు వచ్చారంటే లేవీలు వచ్చారు, తర్వాత యాజకులు కూడా వచ్చారు, సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారు. బయట లేమన్స్కి
ట్రైనింగ్ చేస్తున్న మాకు వ్యత్యాసం ఇదే అన్నమాట. మేము ప్రసంగాలు చేస్తే కనెక్షన్ ఉంటుంది, వేరే వాళ్ళు ప్రసంగాలు చేస్తే కనెక్షన్ ఉండదు. లేమన్స్ ఎవరైనా కానివ్వండి. సో వాళ్ళు ఎక్కడేదో మాట తీసుకొని దానికి ఒక కథ తగిలించి వాక్యం చెప్పేస్తారు, ఒక కథ పెట్టేస్తారు, ఒక జోక్ పెట్టేస్తారు, కథ జోక్ పెట్టి ఒక వచనం యాడ్ చేస్తారు, ప్రజల్ని నవ్విస్తారు. ఈ రోజుల్లో ఇక ఆ ప్రజలకు వెనక ముందు తెలియదు కాబట్టి దాని వాళ్ళకు దాసోహం అయిపోతారు, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. బా ఏం నవ్వించాడండి, ఏం చెప్పాడండి. చాలామంది మోసపోతారు. జాగ్రత్త, మోసపోపుడి దేవుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకొరకే వాక్యం జాగ్రత్తగా వినాలి. సో చాలా మంది వచ్చారు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎందుకు దేవుని గొర్రెపిల్ల అని ఎందుకన్నాడంటే, ఈ యూదులందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకముగా ద మెయిన్ థింగ్ ఏంటంటే యాజకులను లేవీయులను, అది మనకు కావాలి. యాజకులు లేవీయులు తర్వాత యూదులందరినీ జ్ఞాపకం చేసుకొని, ఓ యాజకులారా, ఓ లేవీయులారా, ఓ యూదా ప్రజలారా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాప పరిహారార్థ బలి నిమిత్తము మనుషుల కొరకు మీరు గొర్రెలను ఎన్నో గొర్రెలు మీరు ఏం చేశారు? ఎన్నో గొర్రెలను వధించారు. ఎన్నో గొర్రెలను మీరు పాప పరిహారార్థ బలిగా ఎన్నో గొర్రెల రక్తాన్ని మీరు ఏం చేశారు? ఒలికించారు. అర్థమవుతుంది కదా? ఎన్నో గొర్రెలను చంపారు మీరు. జస్ట్ మోషే ధర్మశాస్త్ర ప్రకారము చాలా గొర్రెలను బలిపీఠము దగ్గర వధించి దాని యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ ఏం చేశారు? ప్రోత్సహించారు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ ఉన్న లేవీయులు యాజకులు ఆల్రెడీ ఈ పని చేశారు. ఇంకా వాళ్ళ లోపల పాత నిబంధన మత ఆచారాలు ఉన్నాయి, ఇంకా పాత నిబంధన ఆచారాలు ఉన్నాయి. అవి వాళ్ళవన్నీ కూడా పాటిస్తున్నారు. కాబట్టి బ్యాప్టిజం ఇచ్చే యోహాను జ్ఞాపకం చేసుకొని, మీరు ఏ గొర్రెలైతే బలిపీఠము దగ్గర ప్రత్యక్ష గుడారము దగ్గర బలి అర్పించారో, ఏ గొర్రెలనైతే పాప పరిహార బలి నిమిత్తము వధించారో, రక్తము ఒలికించారో, ఆ గొర్రె ఎవరో కాదు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడ ఓన్లీ పాత నిబంధనలో మీ పాపముల కొరకు మాత్రమే గొర్రెను వధించారు, మీ పాపముల కొరకు మాత్రమే గొర్రె రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించారు. దాని వలన పాప ప్రాయశ్చిత్తము కలగదు, దాని వలన పాపములు పోవు, దాని వలన శుద్ధీకరణ జరగదు, దాని వలన విమోచన జరగదు, దాని వలన శాశ్వతమైన పాప విముక్తి తొలగదు. అందుకొరకే ఆ గొర్రెపిల్ల బదులు ఏ గొర్రెపిల్ల వచ్చింది? దేవుని గొర్రెపిల్ల. అదండి. అందుకొరకే బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఇవన్నీ మనసులో పెట్టుకొని లేవీయులు, యాజకులు, యూదులు అందరినీ జ్ఞాపకం చేసుకొని, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదయ్యా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంత మీనింగ్ ఉందండి. దేవుని గొర్రెపిల్ల అనగా దేవునిలో ఉన్న గుణలక్షణాలు దేంట్లో మనం చూస్తున్నాం? కొన్ని గొర్రెల్లో చూస్తున్నాం. సో 4 మాటలు చెప్తాం సింపుల్గా. నేను గొర్రెపిల్ల గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అందుకొరకే జ్యోతి సిస్టర్ చక్కగా చదివి వినిపించింది. లేవియా కాండము 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. గొర్రెపిల్ల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అండి? గొర్రెపిల్ల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుని గొర్రెపిల్ల అని బ్యాప్టిజం ఇచ్చే యోహాను అంటున్నాడు కదా. సో గొర్రెపిల్ల దేనికి సూచన అంటే, కొన్ని నేను చెప్తా, కొన్ని మీరు చెప్పాలి. గొర్రెపిల్ల దేనికి సూచన అంటే, గొర్రెపిల్ల దీనత్వమునకు సూచన, విధేయతకు, తగ్గింపుకు, మృదువైన మనసుకు సూచన. అర్థమవుతుంది? గొర్రెపిల్ల జస్ట్ విధేయత. ఇంగ్లీష్లో చాలా మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఈ యొక్క గొర్రెపిల్ల దేనికి సూచన అంటే జెంటిల్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్, ప్యూరిటీ, ఆ తర్వాత సబ్మిసివ్. కరెక్టేనా? సో గొర్రెపిల్ల అనగానే దీనత్వం, గొర్రెపిల్ల అనగానే సాధు జంతువు. గొర్రెపిల్ల ఎవరిని అన్యాయము, ఎవరికి హాని చేయదండి. ఇంకొకటి, పాత నిబంధనలో గొర్రెపిల్ల అనగానే ఈ గొర్రెపిల్లలన్నీ కూడా ఎక్కువగా ఎవరికి సన్నిహితముగా ఉంటాయంటే, ఎక్కువ ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కువగా ఇవి సన్నిహితులుగా ఉంటాయి అన్నమాట. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా అంటే చాలా. అందుకొరకే
ఈ పితరుల యొక్క పని ఏంటంటే, పితరులు అనగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళ పని ఏంటంటే, ఏం పని వీళ్ళ పని ఏంటి? గొర్రెలు కాయడం. పురుషులు కూడా గొర్రెలు కాస్తారు, ఈవెన్ స్త్రీలు కూడా ఏం కాస్తారమ్మా? గొర్రెలు కాస్తారు. ఎవరు చెప్తారా ఎవరెవరు గొర్రెలు కాస్తారు? నోటి భాషలో ఎవరెవరు కాస్తారమ్మా గొర్రెలు? రాయలు కాసింది గొర్రెలు. తర్వాత ఇంకెవరు కాస్తారు? సిప్పోరా. చూసారండి? అంటే వాళ్ళ వృత్తి గొర్రెలు అన్నమాట. వాళ్ళ సంపద గొర్రెలు, వాళ్ళ ఆస్తి గొర్రెలు. కాబట్టి ఈ గొర్రె దేనికి సూచన అంటే, దేవునికి స్తోత్రం కలుగును కాక, విధేయతకు తగ్గింపుకు సూచన అండి. మొట్టమొదటిగా గొర్రెల కాపరిని మనము ఎక్కడ చూస్తామంటే, ఏబేలు. థ్యాంక్ యూ జ్యోతమ్మ, గుడ్. గొర్రెల కాపరి చూస్తారండి. గొర్రెల కాపరిలకు తెలుసండి గొర్రెల యొక్క స్వభావము, గొర్రెల యొక్క మనసు. గొర్రెల కాపరికి చాలా తెలుసు, మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు అండి. అందుకొరకే చదివాము కదా, లేవియ కాండం 1వ అధ్యాయము చదవమా. గొర్రె పిల్ల అనే మాట కావాలి నాకు. చాలా అమ్మ, రైట్. ఏ మందలో అంట? గొర్రెల మందలో. అది మనకు కావాలి, గొర్రెల మందలో నుండి. అనగా గొర్రె సాధువైన జంతువు. గొర్రె సాధువైన ఒక జంతువులో ఎలా ఉందో, మృదుత్వము కలిగి, సాఫ్ట్నెస్ కలిగి, విధేయత కలిగి, దీనత్వము కలిగి ఎలా ఉందో, యేసు క్రీస్తు ప్రభువు కూడా అదే మనసు చూపించాడమ్మా. యేసు ప్రభు అదే మనసు, అదే దీనత్వం చూపించాడు. చదువు ఒక మాట, మత్తయి సువార్త 11:29 చదవండి దయచేసి. మత్తయి 11:29. చాలా మా చూసారండి ఎంత చక్కగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అంటే, నేను సాత్వికుడను, తర్వాత దీన మనస్సు గలవాడను. గొర్రె కూడా ఏముంది? సాత్వికం ఉంది, దీన మనస్సు. ఈవెన్ గొర్రెను తీసుకొని వచ్చి కషాయం అనే దగ్గర నిలువబెట్టి ఆ కత్తి చూపించినప్పటికీ గొర్రెమని అంటదా? నో నో నో, అది మౌనముగా ఉంటుంది. యెషయా మనం చూస్తాం, మెల్లమెల్లగా మనం చూస్తాం. సో యేసు ప్రభు అంటున్నాడు, నేను దీన మనస్సు గలవాడను, తర్వాత సాత్వికుడను. నా యుద్ధకు వచ్చి ఏం చేయాలి మీరు? ఓకే, నా కాడి మోసుకొని నా యుద్ధం నేర్చుకునుడి. ఆ మాట నాకు కావాలమ్మా, నా యుద్ధం నేర్చుకునుడి. అమ్మా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మీయతలో నేర్పుదల కావాలంటే, దేవుని వాక్యం, దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడాలి అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలంట? మనము సాత్వికం నేర్చుకోవాలి, తర్వాత దీనత్వం నేర్చుకోవాలి. నా దగ్గర నేర్చుకోండి. నా కాడు ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. మనం నేర్చుకోవడానికి ఇష్టపడం కొన్నిసార్లు. నేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం. దయచేసి ఇంకొకటి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు త్వరగా బిడ్డ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రైట్. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే. చూసారంటే యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా, దేవునికి సమానత్వము కలిగిన వాడై ఉండి కూడా ఎలా పుట్టాడంటమ్మా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను ఏం చేసుకున్నాడు? దీని అర్థం ఏంటంటే తగ్గించుకున్నాడు. బైబిల్ ఏముందంటే, మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి గొర్రె దీనత్వానికి గుర్తు, విధేయతకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, లోకములో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు చూపించాడండి. ఆయన మరణము పొందునంతగా విధేయత చూపినవాడు ఆయన మాట ఉంది. రెండవది చూద్దాం. రెండవదిగా గొర్రెపిల్ల దేనికి సూచన అంటే, చదవండి లేవియ కాండము 1వ అధ్యాయం 3వ వచనం.
చాలమ్మ రైట్. రెండవదిగా గొర్రెపిల్ల దేనికి సూచన అంటే గొర్రెపిల్ల నిర్దోషత్వమునకు సూచన. అమ్మ అర్థమవుతున్నాయి బిడ్డ, పాత నిబంధనలు అవన్నీ ఉన్నాయి. ఒక గొర్రెను కానీ గోవును కానీ కోడెను కానీ నీవు బలిపీఠము దగ్గరికి వచ్చి అర్పించుచున్న సమయంలో ఆ గొర్రె ఎలా ఉండాలంటే ఎలా ఉండాలమ్మా? నిర్దోషముగా ఉండాలి. నిర్దోషం అంటే ఏంటి? దోషము లేనిదిగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఎలా ఉండాలి అంటే మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకము లేకుండా నిష్కపటముగా ఉండాలండి. ఒక గొర్రె పిల్లను బలిపీఠము ఎదుటకు తీసుకొని వచ్చినప్పుడు మచ్చ, డాగు, కలంకము, కల్మషము లేకుండా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలంటే అది మగ పిల్లని తీసుకొని రావాలంట. బైబిల్ ఇవన్నీ ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఆ పాత నిబంధనలో చూడండి ఇన్ని ఆచారములు ఇక్కడ. సో ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించాలంటే అది కలంకము లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి, తర్వాత నిర్దోషముగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకములో జీవించుతున్న సమయంలో ఆయన జీవితంలో ఒక్క మచ్చ లేదు, ఏంటంటే ఒక్క డాగు లేదండి. ఆయన మచ్చ లేని వానిగా పరిశుద్ధుడుగా ఉన్నాడు లోకములో. ఇర్మియా గ్రంథం చదవండి, ఇర్మియా గ్రంథం 11:19. ఇర్మియా గ్రంథం 11:19. రైట్, చూసారండి అక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను వదకు తేబడిన సాధువైన, చెప్పండి, గొర్రె పిల్ల వలె ఉంటుంది. చూసారండి అన్ని దేవుని వాక్యంలో ఉన్నాయి. నేను ఎందుకు గొర్రెపిల్ల నిర్దోషత్వమునకు సూచన అని ఎందుకంటానంటే ఈ గొర్రెల కాపరులు అంట, నేను చూడలేదు, నేను చదివాను. గొర్రెల కాపరులు ఆ గొర్రెల యొక్క ఆ యొక్క ఏమంటారు ఆ మంద ఆ గేటు నుండి బయటికి వస్తున్న సమయంలో గొర్రెల కాపరి ఒక తాడు కడతాడు. ఒక తాడు కట్టినప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ తాడు మీద నుంచి జంప్ చేస్తాయి, అన్ని జంప్ చేసి వెళ్తాయి. సో గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే కొద్ది నిమిషముల తర్వాత తాడు తీసేస్తాడు. తాడు తీసేసిన తర్వాత గొర్రెలు జంపు చేయాలన్నా లేకుంటే జంపు చేయకుండా మెల్లగా రావన్నా? జంపు చేయకుండా మెల్లగా వచ్చేసేయాలి. అంటే వాటికి ఏమర్థమవుతుందంటే అన్ని జంపు చేస్తున్నాయి కాబట్టి మేము కూడా జంప్ చేస్తాం. అంటే వాటికి తెలియదు అనమాట, అయ్యో తాడుంది ఇక్కడ, మేము ఇక తాడు లేదు కదా సులువుగా వెళ్ళిపోవచ్చు అని. అలాంటి మృదువైన స్వభావము కలిగిన గొర్రెలు అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన డాగు లేకుండా, మచ్చ లేకుండా ఆయన పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఉన్నాడు. అందుకొరకే పిలాతు దగ్గరికి యేసు ప్రభును తీసుకొని వచ్చినప్పుడు పిలాతు యేసు ప్రభును మొత్తము ఆయన స్టడీ చేసిన తర్వాత యాజకులతో, నేను మళ్ళీ చెప్తున్నా, లేవీయులతో, యూదులందరితో ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఒక గొప్ప సాక్ష్యం ఏమిచ్చాడంటే నేను ఇతని తనిఖీ చేసిన తర్వాత ఇతనిలో నాకు, ఎంత మంచి స్టేట్మెంట్ అండి. ఒక పిలాతు ఆయన అందరికీ పెద్దగా ఉన్నాడు. ఇలా చూసిన తర్వాత ఇతనిలో నాకు ఏ తప్పిదము లేదు, ఏ తప్పిదం నాకు కనపడలేదు అన్నప్పుడు అందరూ మారాలి, అంతే కదా. ఒక పెద్దన చెప్పినప్పుడు అందరూ కూడా మారాలి. అయ్యో ఈయననే చెప్పాడు, మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంకో దగ్గర యేసుడు ఏమంటాడంటే, ఇంకో దగ్గర నాలో పాపం ఉందని, చెప్పండి, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు? అంత జన సమూహములో, జనసాంద్రత ఉన్న సమయంలో యేసు ప్రభు వాళ్ళందరి మధ్య నిలబడి నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరంటే ఎవ్వరు ముందుకు రాలేదండి. ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువు తన నిర్దోషత్వమును వెల్లడిపరుచుకున్నాడు. ఒక్కసారి 1 పేతురు చదువుదామా? 1 పేతురు 2:22 తొందరగా. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. చాలమ్మా, చాలా, అదే నాకు కావాలి. మళ్ళీ చదువు బిడ్డ. ఆయన
ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. రైట్. యేసు ప్రభు పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. అంటే నాకు ఏమర్థమైందంటే, ఈ మధ్య నేను ఇద్దరు సాక్ష్యాలు విన్నానండి. యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభు పాపము లేనివాడు. ఇద్దరు సాక్షులు నేను విన్నాను. వాళ్ళు సినీ యాక్ట్రెసెస్ అయినప్పటికీ, యాక్టర్ అయినప్పటికీ నేను విన్నాను. వాళ్ళ సాక్ష్యాలు నాకు మంచిగా అనిపించాయి. ఆయన పేరు ఏం పేరు? రాజా నేను సినీ ఫీల్డ్లో ఉన్న రాజా. ఆ పాస్టర్ గారు, ఆయన ప్రసంగం నేను విన్నాను. నేను చక్కగా చెప్తాడు అతను కూడా. ఆయన ఏమని చెప్పాడంటే, ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో, రాజా గారు మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారు కదా, సినీ ఫీల్డ్లో ఉండి మీరు ఎందుకు ఈ యొక్క యేసు వైపు రావడమో, ఈ రిలీజన్ యాక్సెప్ట్ చేయడమో మీకు ఏమనిపించింది? ఎందుకు వచ్చారు? ఎందుకంటే సినీ ఫీల్డ్ మంచి హోదా గల సినీ ఫీల్డ్, మంచి డబ్బు ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ జీవపడము, ఇన్ని ఉన్నాయి కదా, మీరు ఎందుకు అంత మంచి ఫీల్డ్ వదులుకొని ఈ సాధారణమైన జీవితం, ఈ సింపుల్ లైఫ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే, ఆయన ఒక మాట చెప్పాడు అంత మందిలో. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ నా పాపాన్ని ఎవరు చూపించలేరు. వాట్ ఈస్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. అక్కడ నా సిన్ ఎవరు చూపించలేదు, నా సిన్ నాకు అనిపించలేదు, కానీ ఒకరు యేసు ప్రభు గురించి చెప్పడం ద్వారా నా సిన్ నాకు తెలిసింది. అర్థమవుతుందా? యేసు ప్రభును గురించి చెప్పడం ద్వారా నాలో పాపం ఉందని గ్రహించాను. ఈ పాపాన్ని ఎవరు తీసివేస్తారంటే, ఈ పాపము నుండి ఎవరు విడుదల కలగజేస్తారంటే, పాపము లేనివాడు మాత్రమే. ఆ పాపము లేనివాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు ప్రభువు నా పాపములను తీసేశాడు. యేసు ప్రభు రక్తములో నా పాపములు కడుక్కున్నాను నేను. అందుకే యేసయ్య నాలో పాపం ఉందని గ్రహించాడు కాబట్టి నేను వెంటనే నా పాపములు యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని నేను చనిపోయినప్పటికీ ఆ పరలోకములో దేవుని కుడిపార్శ్వమున నేను కూర్చొని ఉంటానని నేను ఎలా చెప్పానో అలాగే చెప్పాడండి. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి చెప్పింది సాక్ష్యం, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ ఒక మాట వచ్చింది, గొర్రెపిల్ల నిర్దోషత్వమునకు సూచన, యేసుక్రీస్తు పాపము లేనివాడు. ఇంకొక అమ్మాయి నగ్మ. నేను మిమ్మల్ని ప్రొవోక్ చేస్తానండి, అన్నా ఏంటన్నా వాళ్ళ గురించి చెప్తున్నాను. నో, దట్ ఈస్ నాట్ మై విజన్, దట్ ఈస్ నాట్ మై అదర్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ నగ్మ ఏం చెప్పిందంటే, ఇప్పటికి ప్రభులో ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, సేమ్ ఇదే కోసం వేశారు ఆమె కూడా. ఎందుకమ్మా నువ్వు ఈ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే, ఆమె ఎంత బాగా చెప్పిందంటే, సిస్టర్, నేనే ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అంత ధైర్యంగా చెప్పలేరు కొన్ని విషయాలు. ఆమె ఏమని చెప్పిందంటే, యు సీ అని ఇట్లా ఇంగ్లీష్లో ఒక మాట చెబుతూ, లోకములో ఒక పాపి కొరకు ఎవరైనా చనిపోతారా? ఒక పాపిని ద్వేషిస్తారు, ఒక పాపిని దూరం పెడతారు, ఒక పాపి అంటే అసహించుకుంటారు. కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టడం అనేది ఎవరు పెట్టలేదండి. అట్లా ఏ దేవుడు పెట్టలేదండి. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి ఒక పాపిని రక్షించగలిగిన వాడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. నేను పాపిని కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను పాపము నుండి రక్షించాడు కాబట్టి నేను యేసుక్రీస్తు సొంత రక్షకునిగా. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్స్ కదా, చూసారా అండి. సో మనము దేవుని వాక్యముల నుండి చాలా చాలా విషయాలు నేర్చుకునేవి ఉన్నాయండి. ఒకటి గొర్రెపిల్ల దేని సూచన అంటే దీనత్వానికి సూచన. రెండవది గొర్రెపిల్ల దేని సూచనమా? నిర్దోషత్వమునకు సూచన. మూడవది చెప్తా. మూడవది గొర్రెపిల్ల దేనికి సూచన అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇప్పుడు లేవికాండం 1వ అధ్యాయము 3వ వచనం. నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్టు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలి. చదవమ్మా. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్టు అది అతని పక్షముగా అంగీకరింపబడును. చాలా రైట్. మూడవది గొర్రెపిల్ల దేనికి సూచన అంటే, గొర్రెపిల్ల ప్రజల పాపమును విడిపించుటకు సూచన.
చాలా మాటలు చెప్తాను ఇక్కడ నేను. గొర్రెపిల్ల దేనికి సూచన అంటే ప్రజల పాపము నుండి విడిపించుటకు సూచన, విడుదల కలుగజేయుటకు సూచన, విమోచన కలుగజేయుటకు సూచన, విముక్తి కలుగజేయుటకు సూచన. తర్వాత ఇంకో మాట ఉంది, బలి అర్పణ చేయుటకు సూచన. ఒక మాట చెప్పాలన్నా, ఈ మాట చెప్పినప్పుడు మీరు కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి. మోన ఏం చెప్పిందని సాక్షి చెప్పేటప్పుడు దేవుడు భవిష్యత్తు కూడా మనకు చూపెడతాడు. కరెక్ట్గా బిడ్డ? సో మనం ఏం చేద్దామంటే, నేను ఈ మాట చెప్తున్న సమయంలో మనం వెనక్కి వెళ్ళిపోదాం. దయచేసి వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటున్నానంటే ఈ పాత నిబంధనలో లేవియ కాండములో ఏదైనా వ్యక్తి పాపము చేసిన తరువాత గొర్రెను తీసుకొని రావాలి. మన గోవులు మేకలు వద్దండి, గొర్రెను తీసుకొని రావాలి. మగ గొర్రెను తీసుకొని వచ్చి బలిపీఠము దగ్గర నిలవబడాలి. నిలబడిన తర్వాత ఆ బలిపీఠం ముందు లేవీలు యాజకులు ఉంటారు, లేవీలు యాజకులు. సో ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఆ మగ గొర్రె మీద చేయి పెట్టి నేను పాపము చేశాను, నేను దోషము చేశాను, నేను అతిక్రమము చేశాను, నా పాపములకు ప్రాయచిత్తము కలుగునట్లు, నా పాపములకు పాప క్షమాపణ కలుగునట్లు నా పేరట ఇదిగో ఈ గొర్రె తల మీద చెయ్యి పెట్టి ఏం చేస్తున్నా చెప్పండి, ఏం చేస్తున్నా? ప్రమాణం చేస్తున్నా, ఒప్పుకుంటున్నా, నా పాపముల నిమిత్తము ఈ గొర్రె పిల్ల దహన బలిగా అర్పించుటకు నేను ప్రత్యక్ష గుడారము దగ్గరికి తీసుకొని, చెప్పండి బిడ్డ, తీసుకొని వచ్చాను. అంతేనండి, ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. మీకు తెలుసా అండి, ఎప్పుడైతే గొర్రెను తీసుకొని వస్తాడో ఆ పాపములు చేసిన వ్యక్తి అక్కడ ఈ గొర్రె పిల్లను వధిస్తారండి. గొర్రె పిల్లను కట్ చేస్తారు. గొర్రె పిల్లను కట్ చేసిన తర్వాత దాని రక్తం ఒక పళ్ళెంలో తీసుకొని ఆ బలిపీఠము చుట్టూ ప్రోత్తిస్తారు, చల్లేస్తారు అనమాట. బలిపీఠం చుట్టూ చల్లేస్తారు. ఒక ప్రశ్న మీకు వేయాలన్నా? దెన్ దాని అవయవుల గురించి నేను చెప్పను, నేను అది వేరే ప్రసంగం అవుతుంది. సో నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పాపాలు చేశాను, నా పాపాలు పోవడానికి నేను గొర్రెను తెచ్చాను, ఆ సమయంలో గొర్రెను బలిగా ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పాపాలు చేస్తాను, అర్థమవుతుందమ్మా? నేను మళ్ళీ గొర్రెను తెస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్. ఇలా ఎన్ని గొర్రెలు తేవాలమ్మా? ఎన్ని గొర్రెలు తేవాలి చెప్పండి? జీవితాంతము పాపాలు చేస్తూనే ఉండాలి, గొర్రెలు తెస్తూనే ఉండాలి, రక్తాన్ని ఏం చేయాలి? మనము ప్రోక్షిస్తూనే ఉండాలి. మీకు తెలుసా, పోటీలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ బలి అనేది అసలు తలుచుకుంటేనే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ గొర్రె పిల్లను బలి అర్పించేది ఎలా చేస్తారంటే, చదవండి ఒక మాట. నిర్గమకాండము 29వ అధ్యాయము 38-39. నిర్గమకాండము 29వ అధ్యాయము 38-39. చాలా ఏమో అర్థమవుతుందా? చూసారా అండి? అంటే పాపము చేసిన ప్రతి వ్యక్తి మార్నింగ్ ఒక గొర్రె పిల్లను, ఆ తర్వాత ఈవినింగ్ ఒక గొర్రె పిల్లను అమ్మ తీసుకొని రావాలి. వారి పాపములకు ప్రాయశ్చిత్తముగా గొర్రె పిల్లను ఏం చేయాలి? దేవునికి అర్పించాలి. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇక నా పాపాలు పోయినాయి. ఇక మీరు ఊహించండి, నాకు చెప్పండి ఒకసారి. ఇక మార్నింగ్ గొర్రె పిల్లను, తర్వాత ఈవినింగ్ గొర్రె పిల్లను, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ బలి జరుగుతూ ఉండగా ఎంత రక్తం పోవాలి? ఆ తర్వాత ఎన్ని గొర్రె పిల్లను చంపాలి? అందుకే బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఒకనే మాట చెప్పలేదు, లేవీయులారా, యాజకులారా, యూదులారా, ఆ రోజులలో మార్నింగ్ ఈవినింగ్ విస్తారమైన గొర్రెల రక్తాన్ని బలిపీఠం చుట్టూ ఒలికించారు, ఇష్టానుసారంగా చేశారు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యేసు క్రీస్తును వారికి బ్యాప్టిజం ఇచ్చు యోహాను చూపిస్తున్నాడు. దేని బిడ్డారా, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒకసారి మీరు అందరూ ఏం చేయాలి? మీరు వెనక్కి వెళ్ళిపోండి. మా బస్తీలో నయాపూర్, మా బస్తీలో ఓకే, నేను 15 ఏళ్ళ వయసు నుండి యూత్ మీటింగ్ కానీ అన్ని మీటింగ్ తీసుకునేవాడిని. ప్రతి మీటింగ్ నేనే.
మా పాస్టర్ గారు ప్రతి మీటింగ్ నాకే అప్పగించేవాడు, కానీ నామకార్థంగా చేసేవాడిని, నాకు పేరు అవ్వాలని చేసేవాడిని, పేరు కొరకు చేసేవాడిని. కొంతమందిని యేసయ్య నమ్ముకున్నారు. ఆ బస్తీలో ఉన్నవారు మా నాన్నగారి ద్వారా, మా ద్వారా తెలుసా వాళ్ళు ఏం చేసేవారంటే, ఒకసారి మా పాస్టర్ గారు ఇదే వాక్యం చెప్తూ ఉన్నాడు, ఆయన స్టైల్లో ఆయన వాక్యం చెప్తున్నాడు. సేమ్ ఇదే విధముగా తాత ముత్తాతలు పూర్వీకులు ప్రభులోనికి రాకముందు వారు కూడా ఒక గుడికి వెళ్ళి ఒక రాయి దగ్గర, రాయి ఉంటుంది కదండి, ఒక రాయి దగ్గర గొర్రెపిల్లని ఏమి ఇచ్చేవారు? ఏమంటలేరు, గొర్రెపిల్లను బలి ఇచ్చేవారు. అలాంటి వారు అది స్టాప్ చేసి గొర్రెపిల్లను కానీ, కోడలను కానీ, మేకలను కానీ, కోళ్ళను కానీ బలి ఇచ్చేవారు. దేవుని లోనికి వచ్చిన తర్వాత నిలబడి సాక్ష్యం చెప్పుకుంటే నేనే ఆశ్చర్యపోయినా. మాకు తెలియదు సార్, మాకు తెలియదు, తెలియక చేశాము సార్. కానీ మా కొరకు యేసు ప్రభువే ఆ కల్వరి సేవలో బలి అయ్యి ప్రాణాన్ని అర్పించి ఈ విధముగా మాకు రక్షణలోనికి తీసుకొని వచ్చాడని వాక్యం ద్వారా మాకు తెలిసింది. చూసారండి, ఒక మాట చదవండి, బాగుంటుంది, చదవండి ఒక మాట. ఏ మాటనంటే 1 పేతురు 1:18, త్వరగా బిడ్డ. 1 పేతురు 1:18, 1 పేతురు 1:18-19. ఆగమ్మా, అక్కడ ఉండమ్మా. ఏ ప్రవర్తన అంట? పితృ పారంపర్యమైన, అక్కడ ఉండి బిడ్డ, వ్యర్థ ప్రవర్తన. అమ్మ అందరూ నన్ను చూడండి బిడ్డ. ఏదో పాస్టర్ గారు అప్పుడు చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు మేము చేయడం లేదు, వెలుగులోనికి వచ్చాము, మేము క్రీస్తులోనికి వచ్చాము అని అనుకుంటున్నారేమో. కానీ దేవునికి అయిష్టమైనవి కొన్ని ఇంకా ఉన్నాయి. అది నేను చెప్తున్నా. పితృ పారంపర్యమైన వ్యర్థ ఏంటమ్మా? ఎస్, అంటే మునుపటి ఆచారాలు ఇంకొంతమందిలో ఉన్నాయి. పితృ పారంపర్యమైన ఆచారాలు కొన్ని ఉన్నాయి, అవి కనబడవు, కానీ కొందరు చేస్తారు. సో బైబిల్ ఏముందంటే అవన్నీ కూడా ఉపయోగకరమైనయా, ఉపయోగము లేనివా? వ్యర్థ, ఆ మాట బలి వచ్చింది నాకు, వ్యర్థమైనవి. దయచేసి అవన్నీ విడిచిపెట్టండి. మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టండి దయచేసి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చదవమ్మా. వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకములకు గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు. అబ్బా, ఏ మంచి మాట కదమ్మా. నేను చెప్పిన 3 మాటలు ఇందులో నిబిడి ఉన్నాయి. ఒకటి గొర్రెపిల్ల దీనత్వానికి గుర్తు, గొర్రెపిల్ల నిర్దోషత్వమునకు గుర్తు, గొర్రెపిల్ల. ఇప్పుడు చూడండి, చూస్తారా అండి? క్రీస్తు రక్తము చేత మనం అందరం కూడా ఏమైనామంట? విమోచింపబడ్డాము, విడుదల కలిగి ఉన్నాము, పాప విముక్తి మనకు కలిగింది. ఇంకో దగ్గర పౌలు ఏమంటాడంటే, ఈ ఎబ్రీ పత్రిక మీరు ఇంటికెళ్ళి చదవండి దయచేసి. ఎబ్రీ పత్రిక దేనికి లింకప్ అయి ఉందంటే, దేనికి టైప్ అయి ఉందంటే, ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, తర్వాత ఏముందమ్మా ద్వితీయోపదేశకాండం. ఈ 5 అధ్యాయాలు ఎబ్రీ పత్రిక కంప్లీట్లీ లింకప్ అయి ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలలో ఏమున్నాయో అవి మనం ఎక్కడ చూస్తాం? ఎబ్రీ పత్రికలో చూస్తాం. మన ఈ యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ బలులన్నీ ఉన్నాయి. అవి ఒక ఛాయ మాదిరిగా ఉన్నాయి. వాటన్నిటిని కొట్టివేసి పౌలు ఏం విషయం పెడతాడంటే యేసు ప్రభును ఫోకస్ చేస్తాడు. అర్థమవుతుందా మేడం? చివరిగా ఒక వచనం చదవండి, వాక్యం ముగిస్తాను నేను. ఎబ్రీ పత్రిక 9, 12, 13 అమ్మ. లేనక ఇది ఎబ్రీ 10 చదవంటాక. ఎబ్రీ 10. ఎస్, అన్న ఒక్క నిమిషం అన్న చక్కగా నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే ఆ మాటలో ఎంత సత్యం ఉందంటే మీరు అర్థం చేసుకోండి అన్న. మళ్ళీ చదవను ఆ మాట.
ఆ చిత్రంలో ప్రతి మనము పరిశుద్ధపరచబడి లేదన్న మాటి మాటికి అనే మాట కావాలన్న. 11వ వచనం. చదువమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చేయొచ్చు. ఆ, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆభరణనే మాటి మాటికి అర్పించుచు. అది ఎంత బాగుంది కదమ్మా. అంటే ఒక యాజకుడు లేవీయుడు ప్రత్యక్ష గుడారములో దినదినము సేవ చేయుచు ఎన్నటికీ పాపము లేని అనే మాట ఉంది అక్కడ. చూసారమ్మా? ఆ నెక్స్ట్ కూడా చదవండి. ఈయనైతే చదువమ్మా, చదువు. ఈయన అయితే ఆ, పాపముల నిమిత్తమై సదాకాలపు నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు ఉమ్, కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఉమ్. ఆసీనుడాయెను. చాలమ్మా. నేను 10 చదువుతాను. 10 వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చాలండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రతిరోజు బలి జరుగుతూ ఉన్నది, కానీ ఆ బలి చేత పాపములు తీసివేయబడలేదు. కానీ యేసు ప్రభు ఆ కలువరి సిలువలో ఎన్నిసార్లు పెట్టాడు? ఒక్కసారి బలి అర్పణ చేయటం ద్వారా మనం అందరం ఏమైనామంట? ఇక్కడ స్టార్ట్ చేస్తానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అధ్యాయం మళ్ళీ చదవండి. మీకు తెలుసా, బ్యాప్టిజం ఇచ్చే యోహాను లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లేవీయులకు, సుంకరులకు, యూతులకు ఈ మాట 2 సార్లు చెబుతున్న సమయంలో చాలామంది వచ్చారు నా దగ్గరికి. అది నాకు కావాలి. చాలామంది వచ్చి అవన్నీ కూడా వేస్ట్, అవన్నీ తప్పు, యేసుప్రభే నిజమైన దేవుడు, యేసుప్రభే నిర్దోషము గల దేవుడు, యేసుప్రభే బలి అర్పణగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అని అందరు కూడా మారు మనసు పొందారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటల చేత దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి,